మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో భూ వివాదం చోటు చేసుకుంది. మల్లారెడ్డికి ఇతరులకు మధ్య భూ వివాదం నెలకొంది. ఈ క్రమంలో తమ భూమిని కబ్జా చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి చుట్టూ అక్రమంగా ఫెన్సింగ్ వేశారని, దానిని తొలగించేందుకు అల్లుడు రాజశేఖర్ రెడ్డితో పాటు తన అనుచరులతో కలిసి వెళ్లారు. మరోవైపు పోలీసులు రంగప్రవేశం చేసి వివాదంలో ఉన్న భూమిలో ఘర్షణలకు దిగొద్దని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. తమ భూమిలో ఫెన్సింగ్ వేస్తే చూస్తూ ఎలా ఊరుకుంటున్నారంటూ పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. తన స్థలాన్ని ఎలాగైనా కాపాడుకుంటానంటూ ఆయన తీవ్రంగా ఫైర్ అయ్యారు. పోలీసుల ముందే మల్లారెడ్డి అనుచరులు ఫెన్సింగ్ ను కూల్చివేశారు. గతంలో ఈ భూమి తమదేనంటూ 15 మంది వచ్చారు. 400 గజాల చొప్పున 1.11 ఎకరాల భూమిని కొన్నామన్నారు. కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని 15 మంది తెలిపారు. స్థలంపై కోర్టు ఆర్డర్ ఉన్నందున సామరస్యంగా పరిష్కరించుకోవాలని పోలీసులు ఇరు వర్గాలకు సూచించారు. రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే గారిది, మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారిది, అదే మాదిరిగా ఇక్కడ నా జాగా నా కొడుకులది. ఇక్కడిది 14 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద కొన్నాం. ఇది 40 ఏళ్ల సైతం ఒక మాదిరి ఉంటే ఇక్కడ 2 ఎకరాల చిల్లర ఉంది. అప్పటి సైతం మా డాక్యుమెంట్స్ ఉన్నాయి, కొన్నాము. అంతకుముందు కూడా 40 ఏళ్ల కింద కంపౌండ్ వాళ్ళు కూడా 40 ఏళ్ల కింద పెట్టిన కంపౌండ్ వాళ్ళే. మాకు పర్మిషన్స్ ఉన్నాయి, ట్యాక్సులు కడుతున్నాము, కరెంట్ మీటర్లు ఉన్నాయి మా పేర్ల మీద. మొత్తం ఆటోలకు మేమే కిరాయికి ఇచ్చినాము. ఇవన్నీ కూడా మేమే కిరాయికి ఇచ్చినాము. ఇవన్నీ జాగాలో ఉండి వాళ్ళు ఇప్పుడు దౌర్జన్యంగా మాకు కూడా రాత్రి 1 గంట సంది ఇక్కడ టెంట్ వేసుకొని బీర్లు బిర్యానీ 100 మంది రౌడీలను తీసుకొచ్చి రాత్రి గడపారాలు తీసుకొని కొడవళ్ళు తీసుకొని సంపెతానికి వచ్చి ఇవన్నీ కూడా రేపు వేసి మా మీదకి వస్తున్నారు. ఇప్పుడు ఆ శ్రీనివాసరెడ్డి అయినట్టు మా సిఐ ముంగట్టే మా మీదకి వచ్చిండు. ఎవడరా నువ్వని నా మీదకి వచ్చిండు. అది కూడా రికార్డ్ అయింది. ఇంత దౌర్జన్యమా? ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఇంత దౌర్జన్యం చేసి ఆ లక్ష్మణ్ అన్నాడు విప్పు. మొదటి సంది కూడా నా దానికి వస్తూనే ఉన్నారు. 8 నెలల సంది నడుస్తుంది. ఏదైనా ఉంటే టీ పని చేసుకొని మీ జాగా అవతల ఉన్నది, మిలిటరీలో పోయింది, మాకు సంబంధం లేదు, మా డాక్యుమెంట్స్ ఉన్నాయి, మా డాక్యుమెంట్లు జూమ్గా ఏదున్నా మీరు తీసుకోమని చెప్పి సర్వే చేయమని చెప్పిన. ఇవాళ పొద్దున డైరెక్ట్ వచ్చి కన్సల్టేషన్ చేసుకోవద్దు అని పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం. పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చినాం. రిపోర్ట్ ఇచ్చి సిఐ గారికి, ఏసీపీ గారికి, మళ్ళా డీసీపీ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసినా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు. అంటే ఏవో పనులు ఉన్నాయని చెప్తున్నారు. మేము చెప్తున్నాం యాజ్ ఏ ఇద్దరు ఎమ్మెల్యేలమే. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో భూ వివాదం చోటు చేసుకుంది. మల్లారెడ్డికి ఇతరులకు మధ్య భూ వివాదం తలెత్తింది. ఈ క్రమంలో తమ భూమిని కబ్జా చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి చుట్టూ అక్రమంగా ఫెన్సింగ్ వేశారని, దాన్ని తొలగించేందుకు అల్లుడు రాజశేఖర్ రెడ్డితో పాటు తన అనుచరులు కూడా కలిసి వెళ్లారు. మరోవైపు పోలీసులు రంగప్రవేశం చేసి వివాదంలో ఉన్న భూమిలో ఘర్షణకు దిగొద్దని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. తమ భూమిలో ఫెన్సింగ్ వేస్తే చూస్తూ ఎలా ఊరుకుంటున్నారంటూ పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. తన స్థలాన్ని ఎలాగైనా కాపాడుకుంటానంటూ ఆయన తీవ్రంగా ఫైర్ అయ్యారు. పోలీసుల ముందే మల్లారెడ్డి అనుచరులు ఫెన్సింగ్ ను కూల్చివేశారు. గతంలో ఈ భూమి తమదేనంటూ 15 మంది వచ్చారు. 400 గజాల చొప్పున 1.11 ఎకరాల భూమిని కొన్నామన్నారు. కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని 15 మంది తెలిపారు. దీంతో స్థలంపై కోర్టు ఆర్డర్ ఉన్నందున సామరస్యంగా పరిష్కరించాలని పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పారు. రేటు ఇదే అంశానికి సంబంధించి మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, సౌజన్య, మొత్తానికి సుచిత్ర పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 82లో మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి భూమి చాలా కాలంగా వివాదంలో నెట్టబడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కోర్టు ఇంజెక్షన్స్ ఆర్డర్స్ కూడా అక్కడ అమల్లో ఉన్నాయి. గత ఎన్నికల సందర్భంలో కూడా ఈ అంశం తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యం. అయితే స్థానికంగా ఉన్నటువంటి ఒక 15 మంది 1 ఎకరా 11 గుంటలకు సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో అందులో మాకు మనిషికి 400 గజాల చొప్పున తాము కొనుగోలు చేశాము, కోర్టు ఆర్డర్ కూడా తమ వైపు ఉంది అన్నటువంటి అంశం పైన వాళ్ళు వచ్చి అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి భూములు
వివాదంలో అంటే మొత్తం ఎకరా 15 గుంటలకు సంబంధించిన భూమిపైన ఒక ఫెన్సింగ్ వేసుకోవడం జరిగింది, బారికేడ్స్ పెట్టుకోవడం జరిగింది, ఎవరు ఈ భూమిలోకి రావద్దని చెప్పేసి. అయితే ఇది తెలుసుకున్నటువంటి మాజీ మంత్రి ప్రస్తుతం మేడ్చల్ ఎమ్మెల్యే అదేవిధంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి ఇద్దరు కలిసి తమ అనుచరులతో కలిసి ఆ స్థల వివాదానికి రావడం జరిగింది. సర్వే నెంబర్ 82లో తమకు సంబంధించినటువంటి 2 ఎకరాల భూమి ఉంది, అందులో 1 ఎకరం 11 గుంటల భూమి వివాదంలో ఉంది, అది కోర్టు పరిధిలో ఉన్నటువంటి నేపథ్యం కాబట్టి కోర్టు పరిధిలో ఉన్న అంశం పైన మిగతా వాళ్ళు వచ్చేసి ఎలా మాది అని చెప్పేసి ఫెన్సింగ్ చేస్తారని చెప్పేసి ఆ ఫెన్సింగ్ కూల్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ కూల్చేటువంటి క్రమంలో అక్కడ పోలీసులు కూడా వివాదాస్పద స్థలానికి పోలీసులు కూడా చేరుకున్నటువంటి పోలీసులు ఇద్దరిని సద్దుమనేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మంత్రి మల్లారెడ్డి ఎట్టి పరిస్థితుల్లో వినలేదు. తన అనుచరులతో కలిసి అక్కడ ఉన్నటువంటి ఫెన్సింగ్లన్నీ కూడా కూల్చేయడం జరిగింది ఆ సుచిత్ర పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 82లో. సో ఈ వివాదానికి సంబంధించిన అంశం కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో ఎలా మీరు ఇలా అనుమతిస్తారు, ఫెన్సింగ్ వేయడానికి ఎలా అనుమతిస్తారని చెప్పేసి మాజీ మంత్రి వాళ్ళు పోలీసులను ప్రశ్నించడం జరిగింది. మొత్తానికి 2 వర్గాలను కూడా చెల్లాచెదురు చేసినటువంటి పోలీసులు ఆ తర్వాత కోర్టు ఆర్డర్ నేపథ్యంలో 2 వర్గాలు కూడా కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలి తప్ప ఇలా వివాదానికి రావాల్సిన అవసరం లేదు, వస్తే కనుక కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు నమోదు చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి హెచ్చరించినట్టుగా తెలుస్తూ ఉంది. అటు రాజశేఖర రెడ్డి కావచ్చు, ఇటు మల్లారెడ్డి వాళ్ళ అనుచరులందరూ కూడా పోలీసుల సమక్షంలోనే వాళ్ళు వేసినటువంటి ఫెన్సింగ్లన్నీ కూడా తొలగించడం జరిగింది. వాళ్ళు తమ రావాల్సిన 400 గజాల చొప్పున 15 మందికి ఇక్కడ ఎకరా 11 గుంటల భూమి ఏదైతే ఉందో ఆ 11 గుంటల భూమిలో తమకు అంటే ఇళ్ల స్థలానికి సంబంధించినటువంటి ఫ్లాట్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మొత్తంగా 20 వర్గాలకు సంబంధించిన అంశం పైన అటు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి తర్వాత కోర్టు పరిధిలోకి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ రాజు. సీసీ కెమెరాలను కట్ చేసి ప్రాణాలు తీసినందుకు వచ్చి జాబ్ కోసం నేను సిపి కాస్తాను నువ్వు నా మీద రాపించుకోపోయా సంతోష్ సీసీ కెమెరాలను కట్ చేసి ప్రాణాలు తీసినందుకు వచ్చి జాబ్ కోసం నేను సిపి కాస్తాను నువ్వు నా మీద రాపించుకోపోయా సంతోష్ సీసీ కెమెరాలను కట్ చేసి ప్రాణాలు తీసినందుకు వచ్చి జాబ్ కోసం మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో భూ వివాదం చోటు చేసుకుంది. మల్లారెడ్డికి ఇతరులకు మధ్య భూ వివాదం ఎత్తలెత్తింది. ఈ క్రమంలో తమ భూమిని కబ్జా చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి చుట్టూ అక్రమంగా ఫెన్సింగ్ చేశారని దాన్ని తొలగించేందుకు అల్లుడు రాజశేఖర రెడ్డితో పాటు తన అనుచరులతో కలిసి వెళ్లారు. సీసీ కెమెరాలను కట్ చేసి ప్రాణాలు తీసినందుకు వచ్చి జాబ్ కోసం
మరోవైపు పోలీసులు రంగప్రవేశం చేసి వివాదంలో ఉన్న భూమిలో ఘర్షణకు దిగొద్దని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. తమ భూమిలో ఫెన్సింగ్ వేస్తే చూస్తూ ఎలా ఊరుకున్నారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు మల్లారెడ్డి. తన స్థలాన్ని ఎలాగైనా కాపాడుకుంటానంటూ ఆయన తీవ్రంగా ఫైర్ అయ్యారు. పోలీసుల ముందే మల్లారెడ్డి అనుచరులు ఫెన్సింగ్ ను కూల్చివేశారు. గతంలో ఈ భూమి తమదేనంటూ 15 మంది వచ్చారు. 400 గజాల చొప్పున 1.11 ఎకరాల భూమిని కొన్నామని, కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని 15 మంది తెలిపారు. స్థలంపై కోర్టు ఆర్డర్ ఉన్నందున సామరస్యంగా పరిష్కరించాలని పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో భూ వివాదం చోటు చేసుకుంది. మల్లారెడ్డికి ఇతరులకు మధ్య భూ వివాదం తలెత్తింది. ఈ క్రమంలో తమ భూమిని కబ్జా చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి చుట్టూ అక్రమంగా ఫెన్సింగ్ వేశారని, దాన్ని తొలగించేందుకు అల్లుడు రాజశేఖర రెడ్డితో పాటు తన అనుచరులతో కలిసి వెళ్లారు మల్లారెడ్డి. రేటు ఇదే అంశానికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సౌజన్య, మల్లారెడ్డిని తన అల్లుడు రాజశేఖర రెడ్డిని ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ఒక ల్యాండ్ కి సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూకి సంబంధించి అంటే జీడిమెట్ల డివిజన్ లోని సుచిత్ర మిలిటరీ కాంపౌండ్ వాల్ రోడ్ లో ఉన్నటువంటి ఏదైతే ఒక ల్యాండ్ ఉందో 2 ఎకరాల 10 గుంటలు, అది ఎమ్మెల్యేకు చెందినటువంటి భూమి. ఆ భూమిలో కొంతమంది కబ్జా చేశారంటూ కూడా ఇవాళ ఉదయం మల్లారెడ్డి ఆయన అల్లుడు ఇద్దరు కూడా అంటే అల్లుడితో పాటు కొడుకు భద్రారెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. సో చెప్పినా గానీ ఈ ముగ్గురు వెళ్ళినా గానీ పోలీసులు స్పందించలేదు అన్నటువంటి కారణంతో మల్లారెడ్డి తన అల్లుడు తన కొడుకు ఇద్దరు కూడా ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఫెన్సింగ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా కంచి పడేయడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో అక్కడ కొంత హల్చల్ వాతావరణం కూడా ఏర్పడ్డది. మల్లారెడ్డిని ఆ అల్లుడిని రాజశేఖర్ అదుపులు తీసుకుని ఒక 15 మంది అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో ఆ 15 మంది స్థానికులు కూడా మల్లారెడ్డిని వాళ్ళ కొడుకుని వాళ్ళ అల్లుడిని ముగ్గురిని కూడా అడ్డుకోవడం జరిగింది. ఒక రకంగా ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపించింది. సో ఇప్పటికే ఆ ప్రాంతంలో ఒక హై అలర్ట్ వాతావరణం కనిపిస్తోంది, ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. సో మల్లారెడ్డి కూడా ఎక్కడ తగ్గట్లేదు. ఆ ఇద్దరు మల్లారెడ్డి కొడుకు అల్లుడు కూడా ఇద్దరు తగ్గట్లేదు. ఖచ్చితంగా ప్రాణాలకు తెగించి మా భూమిని మేము కాపాడుకుంటాం, అప్పటిదాకా ఇక్కడి నుంచి కదిలేదు లేదంటూ కూడా మల్లారెడ్డి చెప్పడం జరిగింది. అంతేకాదు చేతులెత్తి దండం పెడతాం, మా భూమి మాకు కావాలంటూ కూడా పోలీసులతో చెప్పడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో అక్కడ స్థానికులకు మల్లారెడ్డికి కుటుంబ సభ్యులకు మధ్య ఒక వాగ్వాదం జరగడంతో మల్లారెడ్డిని తన అల్లుడిని ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో కొంతకాలంగా కూడా ఈ భూమిని కొనుగోలు చేస్తామంటూ కూడా మల్లారెడ్డి ఆరోపిస్తున్నటువంటి అంశం ప్రధానంగా కనిపిస్తోంది. బట్ ఏదేమైనా కానీ ఖచ్చితంగా ఈ భూమి మాదే అంటూ కూడా మల్లారెడ్డి కుటుంబ సభ్యులు మల్లారెడ్డి ఇద్దరు కూడా వాదిస్తున్నారు. సో ప్రభుత్వం పడిపోయిన తర్వాత అంటే కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత గతంలో కూడా మల్లారెడ్డి భూములకు సంబంధించిన సందర్భంలో చాలా ఆరోపణలు వినిపించాయి. బట్ ఈసారి మాత్రం ప్రభుత్వం పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గతంలో కూడా మనం చూడొచ్చు మల్లారెడ్డి కాలేజ్ ఏదైతే ఉందో ఇంజనీరింగ్ కాలేజ్ లోపల కొంతవరకు కాంపౌండ్ వాల్ ని కూడా అధికారులు కూలగొట్టడం జరిగింది. సరే, అధికారులు అక్రమంగా కబ్జా చేశారంటూ ఆ కూలగొట్టినటువంటి అంశంలో మల్లారెడ్డి అటు కర్ణాటకలోని కొంతమంది అగ్రనాయకత్వానికి కూడా కలవడం జరిగింది. సో ఇక్కడ కూడా వేం నరేందర్ రెడ్డిని కూడా కలవడం జరిగింది. సరే, అది అనేకంగా కలిసినా గానీ సో ఆస్తులకు కాపాడుకోవడానికి మల్లారెడ్డి కలిశారన్నటువంటి వాదనలు ఆరోపణలు కూడా వినిపించాయి. బట్ ఇప్పుడు మాత్రం ఏదైతే తన 2 ఎకరాల 10 గుంటల భూమి ఉందో ఆ భూమిని కొంతమంది కబ్జా చేశారంటూ కూడా ఈరోజు ఉదయం మల్లారెడ్డి పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. సో పోలీస్ స్టేషన్ ఆశ్రయించినటువంటి క్రమంలో పోలీసులు శ్రీకాంత్ మల్లారెడ్డి ఇప్పుడు పోలీసులు అదుపులో తీసుకున్నారని తెలుస్తుంది. మరి దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే ఉదయం మల్లారెడ్డి ఆల్రెడీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇట్లా మా భూమిలో కొంతమంది కబ్జా చేశారు, దాంట్లో గుడిసెలు వేసుకున్నారు, దాంట్లో నివాసం ఉంటున్నారని చెప్పేసి మల్లారెడ్డి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బట్ పోలీసులు మాత్రం రెస్పాండ్ అవ్వలేదు అన్నది మల్లారెడ్డి చెప్తున్నటువంటి మాట. మల్లారెడ్డితో పాటు కొడుకు భద్రారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి సో ఇద్దరు కూడా మల్లారెడ్డితో పాటు వెళ్ళడం జరిగింది. బట్ అయినా పోలీసులు రెస్పాండ్ కాకపోయేసరికి నేరుగా మల్లారెడ్డి తన ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ లోకి దిగడం జరిగింది. దిగి అక్కడ ఉన్నటువంటి ఫెన్సింగ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా తీసేసి ప్రయత్నం చేసినటువంటి క్రమంలో అక్కడ స్థానికులు మల్లారెడ్డి పైన రివర్స్ కావడం జరిగింది. ఆ భూమి మాదంటూ కూడా వాళ్ళు కూడా అదే స్థాయిలో గొడవకు దిగారు. సో ఒక రకంగా వందలాది మంది చేరుకోవడంతో ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఏర్పడింది అక్కడ. సో ఇట్లా నేపథ్యంలో అక్కడ ఇంకా అల్లర్లు పెరిగే అవకాశం ఉంది. స్థానికంగా గొడవలు జరుగుతున్నటువంటి క్రమంలో మల్లారెడ్డిని అట్లాగే తన అల్లుడిని ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం మాత్రం కనిపిస్తోంది.
సో ఖచ్చితంగా దీనిపైన ఎట్లాంటి రియాక్షన్ ఉండబోతోంది, స్థానికులు కొంతవరకు పోలీసులు సద్దుమణిగించే ప్రయత్నం చేసినా గానీ సో మల్లారెడ్డిని ప్రస్తుతానికైతే అదుపులోకి తీసుకున్నారు. మల్లారెడ్డితో పాటు తన అల్లుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో కొంత ఉద్రిక్తమైన వాతావరణాన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం మాత్రం చేయడం జరిగింది. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ ల్యాండ్ ఎక్కడ ఉందంటే జీడిమెట్ల డివిజన్ కి పరిధిలోకి వస్తుంది. సో సుచిత్ర మిలిటరీ కాంపౌండ్ ఏదైతే ఉందో ఆ కాంపౌండ్ వాల్ రోడ్ లో సర్వే నెంబర్ 81, 82లో 2 ఎకరాల 10 గుంటల భూమి ఉంది. సో ఈ భూమి ఎమ్మెల్యేలకు చెందిన భూమి. ఈ భూమిని కొంతమంది కబ్జా చేశారంటూ కూడా ఆరోపించారు. సో మల్లారెడ్డి ఈ భూమి నాది, దీనికోసం ఎంతవరకైనా కొట్లాడతా, ఎంతవరకైనా తెగిస్తా, దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు, పూర్తి డాక్యుమెంటేషన్ మొత్తం మా కాడ ఉంది అంటూ కూడా మల్లారెడ్డి ఫైట్ చేస్తున్నారు. ఈ భూమిని ఎట్టి పరిస్థితుల్లో పక్క ఇదే స్థలం ఇంకో 15 మంది దగ్గర కూడా ఉంది మాది అని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఒకవైపు మల్లారెడ్డి కూడా అంటున్నారు ఈ స్థలం మాది అని చెప్పి. ఇందుకే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అసలు ఎవరి దగ్గర ఉన్నాయి, అసలు దీని మీద పోలీసులు ఏమంటారు? మల్లారెడ్డి తన దగ్గర డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి, ఈ భూమి నాది అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఆ సొంత భూమి పైన ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో దాన్ని లింక్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సక్రమంగా ఉన్నాయని చెప్పేసి మల్లారెడ్డి మాట్లాడుతున్నారు. బట్ అక్కడ ఉన్నటువంటి స్థానికులు సైతం ఈ భూమి మాది, దీంట్లో మేము చాలా ఏళ్లుగా నివాసం ఉంటున్నాం అని చెప్పేసి స్థానికులు మాట్లాడుతున్నది. సో మల్లారెడ్డితో అంటే ఈ మాట్లాడుతున్నటువంటి క్రమంలో దరిదాపు ఒక 15 మంది అక్కడికి వచ్చి వీళ్ళతో వాగ్వాదం చేశారు. సో అప్పుడు సీన్ లోకి పోలీసులు కూడా ఎంటర్ అవ్వడం జరిగింది. సో ఏదేమైనా కానీ ఇది ఒక సివిల్ సంబంధించినటువంటి అంశం కాబట్టి సో ఖచ్చితంగా మల్లారెడ్డి కోర్టును ఆశ్రయిస్తారా, దీనికి సంబంధించినటువంటి కోర్టు ఎట్లా ఉండబోతోంది, సో అక్రమంగా వాళ్ళు కబ్జా చేసి అందులో నివాసం ఉంటున్నారా, ఇది నిజానికి మల్లారెడ్డికి సంబంధించినటువంటి భూమేనా, వచ్చినటువంటి 15 మంది వాగ్వాదం చేస్తున్నటువంటి క్రమంలో ఎంతమంది అందులో ఆ భూమికి హక్కుదారులు ఉన్నారు, ఎంతవరకు ఆ భూమి వాళ్ళది, ఇదంతా కూడా కొంత లీగల్ ఇష్యూస్ ఉంటాయి, సివిల్ సంబంధించినటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా దీంట్లో కోర్టు ప్రమేయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పోలీస్ ప్రమేయం తక్కువగా ఉంటుంది, ఎందుకంటే పోలీసులు ఉద్రిక్తంగా వాతావరణం ఉండకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అక్కడ గొడవలు జరగకుండా, చెదురుబదులు ఘటనలు జరగకుండా చూస్తూ ఉంటారు. ఏకంగా మాజీ మంత్రి దీంట్లోకి సీన్ లోకి రావడం, తన అల్లుడు ఎమ్మెల్యే రావడం, మరొక వైపు భద్రారెడ్డి కూడా ఈ సీన్ లోకి రావడం కొంతవరకు ఒక హై ప్రొఫైల్ కేసు లాగా మారిపోయింది, ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణంగా మారిపోయింది. సో ఇట్లా నేపథ్యంలో తనకున్నటువంటి ఏదైతే భూమి ఉందో గతంలోనే కొనుగోలు చేశామంటూ కూడా మాట్లాడారు మల్లారెడ్డికి సంబంధించినటువంటి భూమికి సంబంధించినటువంటి. సో మొత్తానికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి పేట్ బషీరాబాద్ పిఎస్ కు తరలించారు. సో మాజీ మంత్రి మల్లారెడ్డి అట్లాగే ఇతరుల మధ్య ఉన్నటువంటి భూ వివాదం ఏదైతే ఉందో, సో గొడవలు జరుగుతున్నటువంటి క్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు, పిఎస్ కు తరలించారు. ఆ 15 మంది వాగ్వాదం చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళని ఎంతమంది అదుపులోకి తీసుకున్నారన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో మల్లారెడ్డి చాలా కీలకంగా గట్టిగా మాట్లాడుతున్నారు. ఈ భూమి దరిదాపు 14 సంవత్సరాల క్రితం మేము తీసుకున్నాం, దీనికి సంబంధించి మా దగ్గర డాక్యుమెంటేషన్ ఉంది, అంతేకాదు గతంలో ఇక్కడ ఒక ఫ్యాక్టరీ కూడా ఉండేది అంటూ కూడా మాట్లాడుతున్నారు. కొంతమంది ఈ భూమికి సంబంధించి తప్పుడు పత్రాలు సృష్టించి ఈ భూమి మాదంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంతేకాదు ఈ భూమికి సంబంధించి చాలా రోజుల నుంచి కేసు కూడా నడుస్తోంది. దరిదాపు 8 సంవత్సరాలుగా ఈ భూమికి సంబంధించి కేసు నడుస్తోంది. బట్ కేసు నడుస్తున్నటువంటి క్రమంలో కూడా దాంట్లో నివాసం ఉంటున్నారు. ఈ భూమి మాదే, దీనికోసం ఎంతవరకైనా కొట్లాడతామంటూ కూడా మాట్లాడుతున్నారు. దౌర్జన్యంగా ఈ స్థలాన్ని ఆక్రమించేందుకు కొంతమంది ప్రయత్నించారంటూ కూడా, సో రాత్రి కూడా భూమిపైకి కొంతమంది వచ్చారు. అందుకే ఆ విషయం తెలుసుకొని మల్లారెడ్డి ఈ రోజు ఉదయం పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారు. బట్ చేసినా కానీ పోలీసులు పట్టించుకోలేదు అని మల్లారెడ్డి వాదిస్తున్నటువంటి అంశం. సో ఏదేమైనా కానీ గతంలో బీఆర్ఎస్ హయాంలో తను మంత్రిగా ఉన్నప్పుడు తన భూములకు సంబంధించి రక్షణ చేసుకున్నా కానీ 8 సంవత్సరాల నుంచి తన భూమిని తాను ఎందుకు కాపాడుకోలేకపోయారు, 8 సంవత్సరాలు ప్రభుత్వం వాళ్ళదే ఉంది కదా అనే ప్రశ్న కూడా వస్తుంది. బట్ ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ రోజు కొంతమంది దౌర్జన్యంగా తన భూమిని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా మల్లారెడ్డి మాట్లాడుతున్నారు, మాజీ మంత్రి. సో ఒక రకంగా ఇది ఎమ్మెల్యేలకు రక్షణ ఉండకపోతే ఎట్లా, ఇట్లా మేము ఏకంగా ఒక ఎమ్మెల్యేలం పిఎస్కి వెళ్ళి మేము కంప్లైంట్ చేసినా గానీ పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసం, పోలీసులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పట్టించుకోవట్లేదు అంటూ కూడా మల్లారెడ్డి కొంత ఆరోపణలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలకే రక్షణ లేకపోతే స్థానికులు ఇంతమంది 15 మంది వచ్చి మా మీద దౌర్జన్యంగా అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంటే, వాగ్వాదం చేస్తూ ఉంటే, మాకే శాసనసభ్యులుగా రక్షణ లేకపోతే సామాన్య ప్రజానీకానికి ప్రభుత్వం ఏం రక్షణ చేస్తుందంటూ కూడా మల్లారెడ్డి చాలా సీరియస్ కామెంట్ అయితే చేయడం జరిగింది. సో ఇక ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పోయింది కాబట్టి ఇక మేము చేసేది ఏమీ లేదు, ఏదేమైనా కానీ
న్యాయపరంగా కొట్లాడడం తప్ప అంటూ కూడా ఒక రకంగా ఒక విసిగెత్తిపోయినటువంటి మాటలు ఈ రోజు మల్లారెడ్డి దగ్గర నుంచి అయితే కనిపించాయి. సో ఏదేమైనా కానీ కోర్టు వివాదంలో ఉన్నటువంటి స్థలంలో కొంతమంది టెంట్లు వేశారు, కొన్ని బ్యారికేడ్లు కూడా పెట్టారు. సో బ్యారికేడ్లు ఈ టెంట్లు పెట్టడంతో ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మల్లారెడ్డి వెంటనే దానికి సంబంధించి ఆ భూమి గతంలోనే మేము కొనడం జరిగింది. దరిదాపు 14 ఏళ్ల క్రితం ఈ భూమి కొన్నాం. ఇప్పటికిప్పుడు ఉన్న పలంగా దీంట్లో కొంతమంది ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు, టెంట్లు వేస్తున్నారు, బ్యారికేడ్లు పెడుతున్నారు అంటూ కూడా మల్లారెడ్డి ఏకంగా గ్రౌండ్కి రావడం జరిగింది. పోలీసులు పట్టించుకోవట్లేదు అన్నటువంటి కారణంతో సో అక్కడ ఉన్నటువంటి బ్యారికేడ్లు ఏవైతే ఉన్నాయో, ఫెన్సింగ్స్ ఏవైతే ఉన్నాయో, టెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని కూడా మల్లారెడ్డి అనుచరులు అందరూ కూడా కూలగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇట్లా నేపథ్యంలో ఆ ఆక్రమించినటువంటి భూమి ఖచ్చితంగా మాది, దీనికోసం ఎంతకైనా కొట్లాడతాం అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఆల్మోస్ట్ 1 ఎకరం 10 గుంటల స్థలం దరిదాపు దీంట్లో ఉంది. ఇందులో మేము కొన్నాం అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది. సో ఈ 15 మంది ఏదైతే స్థలం కొన్నామని చెప్తున్నారో ఈ 15 మందికి సంబంధించినది కాదు, ఇది గతంలో 14 ఏళ్ల కింద మేము కొన్నాం అంటూ కూడా మాట్లాడుతున్నారు మల్లారెడ్డి. సో ఏదేమైనా మాజీ మంత్రి మల్లారెడ్డి అరెస్టు, భూ వివాదం మరొక చిక్కుల్లో మాత్రం కనిపిస్తోంది. సో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పోయిన తర్వాత మల్లారెడ్డి మరొకసారి మీడియా ముందుకు వచ్చారు. తనకు సంబంధించినటువంటి ల్యాండ్ ఇష్యూ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ ఇష్యూ గతంలో మేము 14 సంవత్సరాల క్రితమే ఈ భూమిని కొన్నాం, దీంట్లో కొంతమంది రాత్రికి రాత్రి టెంట్లు వేసే ప్రయత్నం చేశారు, బ్యారికేడ్లు వేశారు, వాటన్నిటిని కూలగొడతా అంటూ కూడా మల్లారెడ్డి అనుచరులు ఆ భూమిపైకి చేరుకోవడం, ముందే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం, పోలీసులు పట్టించుకోవట్లేదు అన్నట్టు చేయడం, ఆ తర్వాత వాగ్వాదం దిగడం, ఫైనల్ గా మాజీ మంత్రి మల్లారెడ్డిని అరెస్ట్ చేయడం. సో ఒక రాజకీయ కోణం ఏమైనా దీంట్లో వెళ్లే ఛాన్స్ ఉంటుందా? కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భూములకు రక్షణ లేదు, ఎమ్మెల్యేలకు రక్షణ లేదు, ఇక సామాన్య ప్రజానికానికి రక్షణ ఎక్కడిది అన్నటువంటి పాయింట్ ఏమైనా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారా? సో ఎట్లా ఉండబోతుందనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఏదేమైనటువంటి ఇప్పటికీ మాజీ మంత్రి మల్లారెడ్డిని మాత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి పోలీసుల అదుపులో ఉన్నారు. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. మా అల్లుంది రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే గారిది, మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారిది, అదే మాదిరిగా ఇక్కడ నా జాగా నా కొడుకులది. ఇక్కడిది 14 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద కొన్నాం. ఇది 40 ఏళ్ల సైన్స్ ఒక మాట్లాడే ఉంటే ఇక్కడ 2 ఎకరాల చిల్లర ఉంది. అప్పటి సైన్స్ మా డాక్యుమెంట్స్ ఉన్నాయి, కొన్నాము. అంతకుముందు కూడా 40 ఏళ్ల కింద కంపౌండ్ వాళ్ళు కూడా 40 ఏళ్ల కింద పెట్టిన కంపౌండ్ వాళ్ళే. మాకు పర్మిషన్స్ ఉన్నాయి, ట్యాక్సులు కడుతున్నాము, కరెంట్ మీటర్లు ఉన్నాయి మా పేర్ల మీద, మొత్తం ఆటోలకు మేమే కిరాయికి ఇచ్చినాము. ఇవన్నీ కూడా మేమే కిరాయికి ఇచ్చినాము. ఇవన్నీ జాగాలో ఉండి వాళ్ళు ఇప్పుడు దౌర్జన్యంగా మాకు కూడా రాత్రి 1 గంట సంధి ఇక్కడ టెంట్ చేసుకొని బీర్లు బిర్యానీ 100 మంది రౌడీలను తీసుకొచ్చి రాత్రి గడపారాలు తీసుకొని కొడవళ్ళు తీసుకొని సంపెతానికి వచ్చి ఇవన్నీ కూడా రేపు వేసి మా మీదకి వస్తున్నారు. ఇప్పుడు ఆ శ్రీనివాసరెడ్డి అయినట్టు మా సిఐ ముంగట్లో మా మీదకి వచ్చిండు. ఎవడరా నువ్వు నా మీదకి వచ్చిండు, అది కూడా రికార్డ్ అయ్యింది. ఇంత దౌర్జన్యమా? ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఇంత దౌర్జన్యం చేసి ఆ లక్ష్మణ్ అన్నాడు విప్పు. మొదటి సంధి కూడా నా దానికి వస్తూనే ఉన్నారు. 8 నెలల సంధి నడుస్తుంది. ఏదైనా ఉంటే టీ పని చేసుకొని మీ జాగా అవతల ఉన్నది, మిలిటరీలో పోయింది, మాకు సంబంధం లేదు. మా డాక్యుమెంట్స్ ఉన్నాయి, మా డాక్యుమెంట్లు జూమ్గా ఏదున్నా మీరు తీసుకోమని చెప్పి సర్వే చేయమని చెప్పిన. ఇవాళ పొద్దున నేను మీకు డైరెక్ట్ వచ్చి కన్సల్టేషన్ చేసుకోవద్దు అని పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం. పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చినాం. రిపోర్ట్ ఇచ్చి సిఐ గారికి, ఏసీపీ గారికి, మళ్ళా డీసీపీ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో భూ వివాదం చోటు చేసుకుంది. మల్లారెడ్డికి ఇతరులకు మధ్య భూ వివాదం నెలకొంది. ఈ క్రమంలో తమ భూమిని కబ్జా చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి చుట్టూ అక్రమంగా ఫెన్సింగ్ చేశారని, దాన్ని తొలగించేందుకు అల్లుడు రాజశేఖర్ రెడ్డితో పాటు తన అనుచరులతో కలిసి వెళ్లారు. మరోవైపు పోలీసులు రంగప్రవేశం చేసి వివాదంలో ఉన్న భూమిలో ఘర్షణకు దిగొద్దని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. తమ భూమిలో ఫెన్సింగ్ వేస్తే చూస్తూ ఎలా ఊరుకుంటున్నారంటూ పోలీసులతో వాగ్వాదించారు మల్లారెడ్డి. తన స్థలాన్ని ఎలాగైనా కాపాడుకుంటానంటూ ఆయన తీవ్రంగా ఫైర్ అయ్యారు. పోలీసుల ముందే మల్లారెడ్డి అనుచరులు ఫెన్సింగ్ ను కూల్చివేశారు. గతంలో ఈ భూమి తమదేనంటూ 15 మంది వచ్చారు. 400 గజాల చొప్పున 1.11 ఎకరాల భూమిని కొన్నామని, కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని 15 మంది తెలిపారు.
స్థలంపై కోర్టు ఆర్డర్ ఉన్నందున సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలకు పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం రాజు అందిస్తారు. మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో ఉన్నటువంటి 1 ఎకరా 11 గుంటలకు సంబంధించిన భూమిలో ఒక వివాదాస్పదమైనటువంటి అంశం నెలకొంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి, మేడ్చల్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే మల్లారెడ్డి, అదేవిధంగా ఆయన అల్లుడు మల్కాజ్గిరి శాసనసభ్యుడైనటువంటి రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా తమ అనుచరులతో కలిసి భూ వివాదంలోకి జోక్యం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రధానంగా అక్కడ ఒక 15 మంది ప్రైవేటు వ్యక్తులు ఈ స్థలం మాది అని చెప్పేసి తాము 400 గజాల చొప్పున ప్రతి మనిషికి 400 గజాల చొప్పున ఇక్కడ కొనుగోలు చేశాము. కొనుగోలు చేసినటువంటి స్థలంలో మల్లారెడ్డికి సంబంధించినటువంటి మనుషులు ఇక్కడ దాన్ని కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేశారు. తమ స్థలం తమకు ఇవ్వాలని చెప్పేసి తాము తీసుకుంటామని చెప్పేసి ఆ చుట్టుపక్కల 1 ఎకరా 11 గుంటల భూమి ఏదైతుందో ఆ భూమికి సంబంధించినటువంటి ఆ చుట్టూ ప్రహారీ గోడలు కూడా నిర్మించుకున్న ప్రయత్నం, ఈ ఫెన్సింగ్ వేసి తమ సరిహద్దులు నిర్మించుకున్నటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా ఎమ్మెల్యే హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా అక్కడ భూ వివాదం దగ్గరికి, ఆ స్థలం దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇది కోర్టు వివాదంలో ఉన్న అంశం, ఇది మాకు సంబంధించినటువంటి భూమి, ఈ భూమిని ఎలా మీరు కబ్జా చేసుకుంటారని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన చేయడం జరిగింది. నిరసన వ్యక్తం చేసి వాటి ఆ ఫెన్సింగ్ తమ అందరితో కలిసి మల్లారెడ్డి స్వయంగా ఆ ఫెన్సింగ్ కూడా తొలగించడం జరిగింది. దీంతో అటు ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రైవేట్ వ్యక్తులు ఇటు పోలీసులు ఆశ్రయించడం జరిగింది. ఇటు ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా ఎమ్మెల్యే పోలీసులు ఆశ్రయించడం కూడా పోలీసులు కూడా అక్కడ జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దుమణించే ప్రయత్నం చేసినా మల్లారెడ్డి ఆందోళన చేపట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఈ ఆందోళన ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో పోలీసులు వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి మాజీ మంత్రి మల్లారెడ్డిని తీసుకెళ్లడం జరిగింది. అక్కడ మల్లారెడ్డి కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ వివాదం అంతా కూడా, ఈ భూమికి సంబంధించిన వివాదం అంతా కూడా ఈ కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం. కోర్టు పరిధిలో ఉన్న అంశానికి ఫెన్సింగ్ వేయడానికి ఇతర వ్యక్తులకు ఎలా అనుమతిస్తారని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ భూమి తనది, తనకు సంబంధించినటువంటి భూమి మీద ఇతరులు కబ్జా చేస్తే తానే కోర్టుకు వెళ్ళినటువంటి విషయాన్ని ఆయన చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇది ప్రైవేట్ వ్యక్తులు వచ్చేసి ఇది మా భూమి, మాకు కావాల్సినటువంటి భూమి, మనిషికి 400 గజాల చొప్పున మేము కొనుగోలు చేశాము, మా దగ్గర ఆధారం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. ఏదేమైనా సరే కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఉన్నటువంటి భూముల్లో, కోర్టు వివాదంలో ఉన్నటువంటి భూములు ఏవైతున్నా ఆ భూముల్లో జోక్యం చేసుకోవడం సరైనది కాదు అని చెప్పేసి పోలీసులు వాళ్ళిద్దరికి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే మల్లారెడ్డిని పోలీసులు అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరుగుతూ ఉంది. అక్కడ మల్లారెడ్డి రాజకీయపరమైనటువంటి అంశంలో భాగంగా తనను ఇబ్బంది పెట్టేటువంటి కుట్రలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి నేను ఆరోపణలు చేస్తా ఉన్నప్పటికీ కూడా పోలీసులు మాత్రం కోర్టు ఏదైతే కోర్టు పరిధిలో ఉన్న అంశం ఏదైతుందో కోర్టు పరిధికి సంబంధించిన అంశం వరకే తాము పరిమితం అవుతాం తప్ప అది సివిల్ వివాదాలు జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని చెప్పి పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా ఇది రాజకీయపరమైనటువంటి అంశంగా మార్చేటువంటి ప్రయత్నం చేయదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నటువంటి పరిస్థితి. సో మరి ఇంతసేపట్లో ఏం జరగబోతుంది, అటు 15 మంది ప్రైవేట్ వ్యక్తులు తమ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొచ్చి ఎటువంటి ఆధారాలు చూపెట్టబోతున్నారనే అంశం కూడా చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. సీసీ కెమెరాలను కట్ చేసి ప్రాణాలు తీసేందుకు వచ్చి నువ్వు